ఇప్పుడు ఆనంద్ గారు సినిమా ఇంతకు ముందుది అంత పెద్దగా నడవలేదు. ప్లస్ సందీప్ కిషన్ మీద కూడా ఇంత భారీ బడ్జెట్ పెట్టి సినిమా తీశారు కదా, మీకంటే మీ కాన్ఫిడెన్స్ ఏంటి? ఆనంద్ గారి సినిమా ఇంతకుముందు నడవలేదు అంటున్నారు కదా, మరి ఈ సినిమాకి చాలా పెద్ద క్రేజ్ వచ్చింది కాబట్టి ఆ కథలో ఏదో ప్రాబ్లం ఉండి ఆడలేదేమో, ఆయనలో మాత్రం టాలెంట్ ఉంది. ఆనంద్ గారు మీరు ఎందుకంటే సూపర్ నేచురల్ ఎక్కువ, లేదంటే ఇది ఫ్యాంటసీనా సూపర్ నేచురల్ అండి? సూపర్ న్యాచురల్ ఫ్యాంటసీ అంటే ఎక్కువ అది కొంచెం టచ్ చేస్తుంటారు ఆ పాయింట్, ఎందుకని మీ సినిమాల్లో? లేదండి, నాకు యూజువలీ చిన్నప్పటి నుంచే లైఫ్ డెత్ మనం చనిపోయాక ఏమవుతుంది ఒక చిన్న క్యూరియాసిటీ అది చిన్నప్పటి నుంచే ఉంది. సో మనం చనిపోయాక ఎక్కడ వెళ్తున్నాం, ఏమైంది, మనకి పాస్ట్ లైఫ్ ఏంటి, సో దీని మీద చిన్నప్పటి నుంచే క్యూరియాసిటీ ఎక్కువ ఉంది. సో నేను ఈవెన్ బిఫోర్ డిసైడింగ్ టు బీ అ డైరెక్టర్ మై ఇంట్రెస్ట్ వాజ్ ఆన్ సూపర్ న్యాచురల్ ఫ్యాంటసీస్. సో ఆ క్యూరియాసిటీ అనేది మనం ఎక్కువ ఉండడం వల్ల దాని గురించి ఎక్కువ చదవడం కానీ, దాని గురించి ఎక్కువ ఆర్టికల్స్, దానికి సంబంధించిన మూవీస్ చూడడం కానీ జరిగింది. సో అందువల్ల నాకు సూపర్ న్యాచురల్ ఫ్యాంటసీ అంటే చాలా ఇష్టం. యాక్చువల్లీ ఒక మ్యాటర్ అండి, ఈయన నాకు నరేషన్ టైగర్ ఫస్ట్ ఇవ్వడానికి వచ్చినప్పుడు కథ మొదలుపెట్టిన 3వ నిమిషం ఆయన చెప్పే పాయింట్ ఏంటంటే, ఒక అబ్బాయికి యాక్సిడెంట్ అయిపోయి రోడ్డు మీద పడిపోతాడు, బాడీ పనిచేయదు, బ్రెయిన్ మాత్రం పనిచేస్తుంటుంది, ఆ పడిపోయినాడు బ్రెయిన్ మాట్లాడుతూ స్క్రీన్ ప్లే స్టార్ట్ అవుద్ది అన్నాడండి. ఓకేనా? సో ఈ మనిషి మామూలుగా జీవితంలో ఆలోచించి నేను చూసిందే లేదు. సో మనం అంటే నాకు ఇంకొకటి అనిపిస్తాయి, మనం ఇప్పుడు మనకు చాలా క్లోజ్లో ఉన్న పీపుల్ ఎవరైనా చనిపోతే మన ఫీలింగ్స్ మనకు తెలుస్తుంది, బట్ చనిపోయిన వాడు ఏం ఫీల్ అవుతారు అనేది ఎక్కువ నాకు క్యూరియాసిటీ ఉండేది. యాక్చువల్లీ ఏమైనా తెలుసుకున్నారు ఏమైనా ఈ మధ్యలో? ఏమైనా ఈ మధ్యలో ఏం జరగట్లేదండి. అంటే నాకు ఎక్స్పీరియన్స్ అయితే ఉంది చిన్నప్పటి నుంచి, ఒక 2-3 ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. నా ఆత్మ నా బాడీ నుంచి బయటకు వెళ్ళి నా బాడీని చూడడం, ఇలాంటి రకరకాలు జరిగింది. అది డ్రీమా, హాలిసినేషనా, లేదు అది ఏమంటారు, సోల్ జర్నీ అంటారు కదా. సో ఇలాంటి పర్సనల్ అయితే నాకు ఉన్న ఎక్స్పీరియన్స్, అందువల్ల నాకు ఎక్కువ ఇంపాక్ట్ ఉంది. రమణ మహర్షి గారు ఎక్కువ ఇంపాక్ట్ ఉన్నట్టున్నారు మీ మీద. మేబీ. అనిల్ గారు హాయ్ సార్. బేసిక్గా మీ ప్రీవియస్ సినిమా సామాజవర్గంన మీ కాంబోలో రిలీజ్ అయ్యి అన్ఎక్స్పెక్టెడ్గా మీరు ఊహించిన దానికంటే ఎక్కువ కాదండి, మేము ఊహించాలంటే కాదు, అది కూడా సేమ్ ఇంతే. 2 రోజుల ముందే ప్రీమియర్ చేసాము, అదే ఊహించాను. కానీ జనాల్లోకి బాగా రీచ్ అయింది. దీనికి అదృష్టం ఏంటంటే మాకంటే ముందే పాటలు తీసుకెళ్ళిపోయినాయి జనాల్లోకి, దట్స్ అడ్వాంటేజ్. సో ఆ సినిమా చాలా బాగా జనాలు ఆదరించారు, ఓటీటీలో యాజ్ వెల్ థియేటర్లో. సో ఈ సినిమాని ఆడియన్స్ ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు, అండ్ ఈ సీజన్లో సినిమాలకి థియేటర్లకి ఎక్కువ రావటంలా? లేదండి, మొన్న హనుమాన్ చూశారు కదా, అది పండగ సీజన్ కదా, కంపేర్ టు సంక్రాంతి సీజన్ ఇప్పుడు కొంచెం తగ్గుతుంది కదా ఫ్లో అని చెప్పి. అవునండి, అంటే ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ హనుమాన్ కలెక్షన్స్, బట్ మా సినిమాకి చాలా మంచి కలెక్షన్స్ వస్తున్నాయి, పాజిటివ్. అండ్ ఫిబ్రవరి ఈజ్ ఎ గుడ్ సీజన్. నిన్న మా రాజా చెబుతున్నానండి, ఎవ్రీ ఫిబ్రవరి దేర్స్ ఎ బ్లాక్ బస్టర్. ఆయన ఇంటర్వ్యూ చూడండి, చాలా ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి, బాగా రీసెర్చ్ చేసి మాట్లాడారు. సో అంటే ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరిలో ఒక బ్లాక్ బస్టర్ ఉంటుందని రాజా గారు చెప్పారు. సోర్స్ రాజా గారు. సందీప్ కిషన్. ఐఎమ్ ఫైన్. నా క్వశ్చన్ ఏంటంటే, ఒక విఐ ఆనంద్ గారిని ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎక్కడికి పోతా చిన్నవాడ మూవీకి దీనికి ఒక చిన్న కనెక్షన్ ఉంది. ఇంటర్వ్యూ విత్ ఆనంద్ నేను చూసానండి, యాక్చువల్లీ రియల్లీ లైక్ దట్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ. అండ్ ఆ పాయింట్ని బేస్ చేసుకుని ఇంటర్లింక్ ఉందంటున్నారు కదా, కామన్ ఆడియన్స్ ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎంటర్టైన్మెంట్ని? ఫిల్మ్గానే ఇది వెరీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్, వెరీ ఎంగేజింగ్ జాన్రా. మీరు ఈ జాన్రాగానే మీకు ప్రతి మూమెంటు ఏదో ఒక హై టెన్షన్ ఉంటుంది, అండ్ మీకు ప్రతి సీన్లో కథ ఉంటుంది, చాలా కేర్ఫుల్గా ఉన్నది. అండ్ లింక్ బిట్వీన్ ద టూ అనేది నేను చెప్పలేను, మీ సినిమా చూసినప్పుడు మీకు అర్థం అవుద్ది. బట్ దాని తర్వాత ఆయన చెప్పేట్లా 2 వరల్డ్స్ కలపాలనుకుంటున్నాడు అనేది. ఒకవేళ నిజంగా ఆనంద్ ఏ రోజైనా అలాగ తనకంటూ ఒక సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేయాలనుకుంటే ఐ విల్ బి ద ఫస్ట్ పర్సన్ టు రన్ అరౌండ్ అండ్ డు ఇట్. సో యా. సో 100 మిలియన్ సాంగ్ అయితే వచ్చింది, కలెక్షన్స్ కూడా అదే రేంజ్లో రావాలని కోరుకుంటున్నా. అయ్యో చాలా థ్యాంక్ యూ. ఆనంద్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. మీరు ప్రీవియస్ ఫిలిమ్స్ చూసుకుంటే ఎక్కడికి పోతా చిన్నవాడ వచ్చి సోల్ ఫిలిం, అండ్ ఒక క్షణం వచ్చి ప్యారలల్ లైఫ్, అండ్ దీంట్లో కూడా అలానే ఏదైనా సైంటిఫికల్గా మాకు రిప్రజెంట్ చేయబోతున్నారో ఆర్ కంప్లీట్లీ మైథలాజికల్ వేలో తీసుకెళ్ళబోతున్నారో? లేదండి, మనకు కొన్ని విషయాలు గరుడ పురాణంలో ఉన్నాయి. అంటే ఒక చనిపోయిన ఒక ఆత్మ ఎలాంటి ఒక జర్నీ తీసుకుంటుందని ఒక చిన్న పాయింట్స్ ఉన్నాయి. సో అలాంటి పాయింట్స్ పెట్టుకుని చేస్తుందే ఊరి పేరు భైరవకోన.
ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి, ఇంట్రెస్టింగ్ జర్నీ ఉంది. మీరు అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్స్ కానీ ఒక మంచి లవ్ స్టోరీస్ కానీ ఉన్నాయి. సో డెఫినెట్లీ ఇది ఒక యునీక్, ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇట్ టు బి.